శ్రీ శుభమస్తు పూజా స్టోర్ వివాహ శుభకార్యాలకు, గృహప్రవేశాలకు, శంకుస్థాపనకు, వాహన పూజలకు, నవగ్రహ పూజలకు, శ్రీ గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మరియు అయ్యప్ప పడిపూజలకు కావలసిన అన్ని పూజా వస్తువులు లభించే ఏకైక ప్లేస్ శ్రీ శుభమస్తు పూజా స్టోర్. హోమగుండం మరియు వ్రతంపేట ఫ్రీగా అద్దెకి ఇవ్వబడును. అడ్రస్ శ్రీరామ కాంప్లెక్స్, రామాలయం పక్కన, అద్దంకి రోడ్, దర్శి. సెల్ 7333955488. దొనకొండ మండలంలోని ఆరవేళ్లపాడులో ఒక వ్యక్తి వద్ద 19 అక్రమంగా నిల్వ ఉన్నటువంటి మద్యం బాటిల్స్ ను, అలాగే దర్శి మండలం చందలూరుకు చెందిన మరొక వ్యక్తి వద్ద అక్రమంగా నిల్వ ఉన్నటువంటి 15 మద్యం బాటిల్స్ ను దర్శి ఎక్సైజ్ సిఐ కె శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేసి అక్రమ మద్యం బాటిల్స్ ను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేయడం జరిగింది. అక్రమంగా మద్యం బాటిల్స్ ను కలిగి ఉండి బెల్ట్ షాపులు నిర్వహిస్తే అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని సిఐ తెలిపారు. కొన్ని వ్యాపారులు దొనకొండ మండలంలో మద్యం బెల్ట్ షాపులు నడుస్తూ వచ్చిన సమాచారం మేరకు నేను మా సిబ్బంది మేమంతా కలిసి దొనకొండ మండలంలో బెల్ట్ షాపుల మీద దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల సందర్భంగా 2 వ్యక్తులు ఎవరైతే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారో వాళ్ళ మీద కేసులు నమోదు చేశాం. ఒక కేసు వచ్చేసి దొనకొండ నుంచి రుద్రస్మంది వెళ్లే రోడ్లో రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ఒక వ్యక్తి బయలుదేరి స్వామి అనే అతను ఒక 15 బాటిళ్ళు మద్యం బాటిళ్ళు కలిగి ఉంటే అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అట్లాగే అరవల్లపాడు గ్రామం బస్టాండ్ సెంటర్లో ఇంకొక వ్యక్తి బయలుదేరి మాచర్ల అనే వ్యక్తి ఒక 19 బాటిళ్ళు బెల్ట్ షాప్ నిర్వహణ కోసం తీసుకెళ్తా ఉంటే అతను కూడా పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ మా మనవి ఏంటంటే, ఎవరైనా ఎక్కడైనా బెల్ట్ షాపులు కనుక నిర్వహిస్తూ ఉంటే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తాం. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఎవరైనా బెల్ట్ షాపులు కానీ ఏదైనా చేసినట్లయితే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. ఈ విషయంలో ఎక్కడైనా మీకు బెల్ట్ షాపు సమాచారం ఉన్నట్లయితే మాకు తెలియజేసి దీన్ని కంట్రోల్ చేయడంలో సహకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా లైసెన్స్ అందరూ కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మద్యం పాలసీని విజయవంతం చేసే దాంట్లో అందరూ సహకరించి సమయపాలన కానీ, ఎంఆర్పీ రేట్లు కానీ, ఇంకా బెల్ట్ షాపులకు మందు సప్లై చేయకుండా ఉండడం కానీ ఇవన్నీ చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.